సువాసన కలిగినటువంటి ఇల్లుగా ఉండాలని ప్రభు చెప్తా ఉన్నాడు. లాజరు చనిపోయిన తర్వాత లేపడానికి ముందు, ఆ పస్కా పండుగకి ముందు, ఒక 6 రోజుల ముందు ప్రభువు వారు ఆ బేతేనియా అనే ప్రాంతానికి వెళ్ళారు. ఈ బేతేనియా అనే ప్రాంతానికి ప్రభువు వారు వెళ్ళినప్పుడు అనేక మంది ఆయనకి పరిచర్య చేశారంట, సేవా పరిచర్య చేశారంట. ఆయన ఆ విందుకి వెళ్ళినప్పుడు ఆ విందుతో పాటు మరియా, మార్తా, లాజరు వీరందరూ ఉన్నారంటే ఈ స్థితిలో. అయితే ఈ మార్తాకి యేసుక్రీస్తు ప్రభువారు ఉపచారం చేసినప్పుడు, వాక్యం బోధిస్తున్నప్పుడు ఈ మరియా ఏం చేసిందాక మిక్కిలి విలువ గల సువాసన కలిగినటువంటి జకమాంసి అనే ఒక అత్తరు తీసుకొచ్చి ప్రభు యొక్క పాదాలకు రాసిందంట. ఈ అత్తరు ఆ రోజుల్లో మిక్కిలి విలువ కలిగిన చాలా కాస్ట్లీ అయినటువంటి ఆ అత్తరు రాసిందంట. ఆ రోజుల్లో అంటే సుమారు 2025 సంవత్సరాల క్రితము ఆ అత్తరు చేరున్న అత్తరు విలువ 150 రూపాయలు. ఆ 150 రూపాయలు ఆ అత్తరు ఈ రోజు మనము ఈ 2025 కట్టలు చూసినట్లయితే సుమారు 6 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి అత్తరు ప్రభు పాదాలకు రాసిందంట. ఈ 6 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి ఆ అత్తరు జకమాంసి అనే అత్తరు ప్రభు పాదాలకి రాసినప్పుడు ఆ ఇల్లంతా సువాసన కలిగినటువంటి ఇల్లుగా మారిపోయిందంట. చూసారా? ఒక అత్తరు మనం ఈ రోజుల్లో వాడుతున్నటువంటి సెంట్ చూసినట్లయితే ఆ సెంట్ ఇలా రాసేసరికి ఇళ్ళల్లా స్మెల్ వస్తుంది. అవును కదా? ఆ స్మెల్ వస్తుందని ఇప్పుడున్నటువంటి జనరేషన్ వాళ్ళందరూ కూడా ఎక్కువగా సెంట్ కొడుతూ ఆ సెంట్ మొత్తం అందరికి స్మెల్ రావాలి, నేనైతే ఈ రకం స్మెల్ రావాలని చెప్పేసి కొడతా ఉంటాను. కొంతమంది సెంట్లు కొడతా ఉంటారు, మరి ఘాటుగా ఉంటాయి, ఆ పక్కన కూర్చోమంటే మనకి వామిటింగ్స్ వచ్చేస్తాం. కొంతమంది సాఫ్ట్ గా ఉన్నటువంటి సెంట్లు రాస్తారు. అయితే ఇక్కడ రాసినటువంటి ఆ అత్తరు ఏదైతే ఉందో ఆ అత్తరు పేరట అచ్చ జటమాంసి అనే ఒక అత్తరు, ఆ చేరున్న అత్తరు ప్రభు యొక్క పాదాలకు మరియా రాసినప్పుడు ఆ ఇల్లంతా సువాసన కలిగినటువంటి ఇల్లుగా మారిపోయినట్టు దేవుని స్తోత్రం. ఈరోజు నీ ఇల్లు ఎలా ఉంది? ప్రభు పరిచర్య చేసే ఆ పరిచారానికి ఆ సువాసన కలిగిన గరిజల్లి ఇల్లుగా ఉందా, లేకపోతే ఈ లోకానుసారమైనటువంటి సువాసన కలిగినటువంటి ఇల్లుగా ఉందని ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. మన ఇల్లు ఎలా ఉండాలంటే సువాసన కలిగినటువంటి ఇల్లుగా ఉండాలి. ఆ సువాసన ఎలా ఉండాలంటే ప్రభువుకి ఇష్టమైనటువంటి సువాసనమైనటువంటి ఇల్లుగా ఉండాలి, త్యాగంతో కూడినటువంటి ఇల్లుగా ఉండాలి. ఆ రోజుల్లో అంత విలువ కలిగినటువంటి మిక్కిలి విలువ కలిగినటువంటి ఆ అత్తరు మరియా ప్రభు యొక్క పాదాలకు రాసింది. ఈ రోజుల్లో అయితే మనమైతే అన్ని కోట్ల రూపాయలు విలువ అత్తరు అమ్మో దైవ సేవకులు మనం ఇచ్చేస్తామా అని ఆలోచన చేస్తా ఉంటాం. ఓ పెద్ద లాభం ప్రభు నీకు జీవితంలో కల్పించినప్పుడు అమ్మో ఎంత దశమభాగం దేవుడికి మనం తీసుకెళ్ళిపోతాం ఆ సన్నిధికి, ఈ డబ్బులలో కలిగిపోతాయి అని ఆలోచన చేస్తా ఉంటాం. కానీ ఇక్కడ మరియాని మనం ఒకసారి ఉదాహరణగా తీసుకున్నట్లయితే మిక్కులు విలువ కలిగింది ఇచ్చేసిందంట. మిక్కులు విలువ కలిగింది ఇచ్చేసిందంట. ప్రభు యొక్క పరిచయం చేస్తున్న సమయంలో అందరూ కానుక పడుతున్నప్పుడంట ఆ పేద ఎదగలగా తన చేతిలో ఉన్నటువంటి ఆ కాసులు ఆయనకి ఏవైతే కాసులు ఉన్నాయో ఆ కాసులు తీసేసినప్పుడు ఎంతో మంది కొన్ని మరి విలువ కలిగినటువంటి డబ్బు ధనము ఆ కానుకలు వేసినప్పుడు ప్రభు చెప్పాడంట ఆమె అందరికన్నా ఎక్కువగా ఇచ్చిందని ప్రభు తిరిగి ఇచ్చాడంట. ఎందుకు ఇచ్చాడంటే మనకి లేనప్పుడు ప్రభుకి ఇస్తాము చూడండి, అప్పుడే ప్రభు మన వైపు చూస్తాము. కోట్ల రూపాయలు ఇచ్చేవారికి ప్రభు చూస్తారు, చూడడం అనుకుంటారు. కానీ మనకున్న దాంట్లో ప్రభు మనం ఇస్తున్నప్పుడు ప్రభు మన వైపు కంపల్సరీగా చూస్తాం.
అయితే ఇక్కడ ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే మన ఇల్లు ఎలా ఉండాలంటే సువాసనటువంటి ఇల్లుగా ఉండాలన్న. రెండోది మన ఇల్లు ఎలా ఉండాలంటే రక్షణ పొందిన ఇల్లుగా ఉండాలన్న. రక్షణ పొందిన ఇల్లుగా మనం ఉండాలంటే మన కుటుంబ సమేతము ఆదివారం ఆరాధనకు రాగలం. తల్లిదండ్రులు ఇంటి దగ్గర పోయి కొడుకు కోడలు పిల్లలు చర్చికి వెళ్తా ఉంటాం. ఒక్కోసారి మనం వెళ్ళలేము. మనకున్నటువంటి పనులు బట్టి పరిస్థితులు బట్టి ఉండిపోతుంటాం, పనులు బట్టి ఉండిపోతుంటాం, మనకున్నటువంటి కొన్ని ఆలోచనలు బట్టి మనం ఉండిపోతాం. కానీ ప్రభు ఏం చెప్తానంటే నేను ప్రభు వాక్యం ఏం చెప్తుంది, నేను నా ఇంటి వాళ్ళను యెహోవాను సేవించేది. అంటే నేను ఒక్కటే కాదు, నా భార్యలే కాదు, నా పిల్లలకే కాదు, మా అమ్మ నాన్న పిన్ని ఎవరైతే ఉన్నారో నా పిల్లలు నా భార్య అందరూ కలిసి ప్రభుని సేవించాలి అని చెప్పేసి దావీదు ఒక కీర్తనలో రాస్తున్న రీతిగా మనం అందరం కలిసి ప్రభు దగ్గరికి వెళ్తేనే అప్పుడు మనం రక్షణ పొందినీళ్ళుగా మనం ఉంటాం. లేకపోతే మనం రక్షణ పొందినీళ్ళుగా ఉంటాం. ఆదివారం అయ్యేసరికి అనేక అడ్డులు మనకు వస్తూ ఉంటాయి. ఆదివారం ఎక్కువగా మనకి రాబడి వస్తూ ఉంటుంది. ఆదివారం ఎక్కువగా మనకి ఏంటంటే మనకి కుటుంబాన్ని గడిపోవడానికి అవకాశము సాధారణంగా చూపిస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకవైపు చూస్తే కుటుంబ భారాలు డబ్బులు ఉండాలి కదా, ఒకవైపు చూస్తే ఆరాధన దేవుడు పంపిస్తాం, కుటుంబాలు చూడాలని చూడకపోతాం. కానీ ప్రభు చెప్తా ఉన్నాడు 7 రోజుల్లో 6 రోజులు నీవి, 7 రోజు ఆదివారం. ₹1,00,000 వచ్చినా సరే ఆదివారం ఆరాధన ఎప్పుడు కూడా మనము మిస్ అవ్వకూడదు. అందుకే దేవుని వారికి ఎలా సెలవుస్తుంది, నా మందిరంలో ఒక్క దినం గడుపులకు ఎన్ని దినాలకు శ్రేష్టం, 1000 దినాలకు శ్రేష్టం. అంటే ఎన్ని ఆదివారాలు మనం మిస్ అయిపోతున్నామో అన్ని 1000 దినాలు మన జీవితాల్లో కోరుకుంటుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు మన ఇల్లు ఎలా ఉండాలంటే రక్షణ పొందిన ఇల్లుగా ఉండాలి. రక్షణ పొందిన ఇల్లుగా ఎలా బైబిల్లో ఒకసారి చూసినట్లయితే అపోస్తుల కార్యాలయంలో 16:30 మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలయం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 37 చూసినట్లయితే 37 అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదని చెప్పి ఎవరు చెప్పారంటే పౌలు శీలుడు చెప్పారండి. ఎవరు చెప్పారంటే ఆ జైలున్నటువంటి అధిపతికి చెప్పారంట. ప్రభువు ప్రకటిస్తున్నప్పుడు ప్రభు యొక్క మాటలు అనేక మంది ప్రకటిస్తున్నప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసేవారు, జైలు పడేసేవారు. జైలు యొక్క నాయకుడు ఏం చేశాడంటే మొత్తం తలుపు వేసి తాళాలు వేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి ఎప్పుడైతే నువ్వు ఆనందంతో సంతోషంతో మేము జైల్లో ఉన్నా సరే మేము హ్యాపీగా ఉంటామని ఆరాధన చేస్తూ పాటలు పాడుతూ వాళ్ళు దేవుడు స్తుతిస్తున్నప్పుడు శరతాలన్నీ బద్దలైపోయాయంట. బద్దలైపోయి గేట్ బయటకి ఎగిరిపోయిందంట. వెంటనే నాయకుడు బయటికి వెళ్ళి వచ్చాడంట. ఒకసారి చూసాడు, జైలు నాయకుడు చూసి వెంటనే ఒకసారి చూసాడంట. ఒక్కసారి చూసేసరికి ఎవరు లేనట్టుగా కనిపించేసరికి వెంటనే కత్తి పట్టుకొని అమ్మో ఇగో వీళ్ళు వెళ్ళిపోయారు, ఇక నేను రాజుకి నేను సమాధానం చెప్పాలి, రాజు చేతిలో చనిపోయిన బదులు నా పని సరిగ్గా నెరవేర్చలేదు కాబట్టి నేనే చచ్చిపోదామని చెప్పేసి కత్తి తీసుకొని పొడుచుకోవాలని ఆలోచన చేశాడంట ఆ జైలు యొక్క అధిపతి. అప్పుడు వెంటనే పౌలు శీలన్నారట, ఏ హాని నువ్వు చేసుకోవద్దు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఇక్కడే ఉన్నాము అని చెప్పేసి అన్నారంట. అప్పుడంట వెంటనే చూసి ఆ జైలు అధిపతి చూసాక పౌలు శీలను చూసి అయ్యా రక్షణ పొందాలంటే నేనేం చేయాలి అన్నప్పుడు నీవు నీ ఇంటి వారు యెహోవాను సేవించాలన్నప్పుడు వెంటనే వాళ్ళందరినీ ఇంటికి తీసుకెళ్ళి సకల నుండి భోజనం పెట్టి వారు ఆయన ఇంటి వారు అందరూ కలిసి ప్రభువుని సేవించిన దేవుని స్తోత్రం. ఆ రోజు ఆ యొక్క
ఇల్లు రక్షణ పొందిన ఇల్లుగా మారిపోయింది. ఈరోజు అనేక సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తా ఉంటారు, కానీ మన ఇల్లు రక్షణ పొందిన ఇల్లుగా ఒక్కొక్కసారి కనిపించదు. కానీ అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. ఎక్కడైతే మనం తప్పు చేస్తున్నామో, ఎక్కడైతే దేవుడికి ఇష్టకరంగా ఉండలేకపోతున్నామో దాన్ని సరి చేసుకున్నప్పుడే అప్పుడు మన ఇల్లు ఎలాగా మారిపోతుందంటే రక్షణ పొందిన ఇల్లుగా మారిపోతుంది. ఈ రోజు నుంచి మన ఇల్లులని రక్షణ పొందిన ఇల్లుగా మారుగాక, సువార్త వెదజల్లే ఇల్లుగా మారుగాక. ప్రభు యొక్క చెప్తా ఉన్నాడు చూద్దాం, ప్రభు యొక్క చెప్తా ఉన్నాడు చూద్దాం. ఒకసారి ఆశీర్వాదకరమైనటువంటి ఒకసారి చూస్తాం. మూడోది ఏంటంటే ఫస్ట్ మనం ఏమైనా నేర్చుకున్నాం, సువార్తమైనటువంటి ఇల్లుగా మన ఇల్లు ఉండాలంట. రెండోది ఏం నేర్చుకున్నాం, రక్షణ పొందిన ఇల్లుగా ఉండాలంట. మూడోది ఏంటంటే నీతిమంతుల ఇల్లుగా ఉండాలంట. ఈ పదం అనేది గొప్ప కష్టమండి. నీతిమంతుల ఇల్లుగా ఉండాలంటే చాలా కష్టం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది నీతిమంతుడు ఒక్కడు లేడు. కానీ ప్రభువులో ఎప్పుడైతే మనము రక్షింపబడతామో, ప్రభువులో ఎప్పుడైతే మనము జీవించబడతామో, ప్రభువులో ఎప్పుడైతే మనము నడుస్తామో, ప్రభు యొక్క దృష్టిలో ప్రభు యొక్క బిడ్డలుగా మనం సొసైటీలో నడుస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా నీతి తప్పకూడదు. చాలా మంది అంటారు అది నీతి తప్పిపోయాడు అంటే, కానీ నీతి గురించి ప్రభు చెప్తా ఉన్నాడు. నీతి గురించి ప్రభు చెప్తా ఉన్నాడు. ఒకసారి సామెతల 3:33 చూసినట్లయితే ప్రభు చెప్తా ఉన్నాడు, మన ఇల్లు ఎలా ఉండాలంటే సువార్త కలిగిన ఇల్లుగా ఉండాలంట. మన ఇల్లు ఎలా ఉండాలంటే రక్షణ పొందిన ఇల్లుగా ఉండాలంట. మన ఇల్లు ఎలా ఉండాలంటే నీతి పొందిన ఇల్లుగా ఉండాలంట. 3:33 మనం చూసినట్లయితే భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదిస్తాడు. చూసారా, నీతిమంతుల నివాస స్థలము నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. భక్తిహీనులకి ఇంటి మీద కదా శాపం వస్తుందంట. ఎప్పుడైతే మనం భక్తి సరిగ్గా చేయమో, ఎప్పుడైతే దేవుని మనం భయభక్తులు కావమో, ఎప్పుడైతే దేవుని దృష్టిలో ఎప్పుడైతే మనము అపరాధులుగా కనబడతామో అప్పుడు మన మీద శాపం వచ్చేస్తుందంట. ప్రభు చెప్తున్నాడు, నా ఆజ్ఞలు కైకొని నా ఆజ్ఞలు పట్టుకొని మీరు ముందుకెళ్తే మీకు ఆకాశ విస్తారమైనటువంటి దీవుని మీకు నేను ఇస్తాను అంటే మనం ఏం చేస్తామంటే ఆ ఆజ్ఞను మనము అతిక్రమిస్తూ వెళ్ళిపోతుంటాము. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆజ్ఞ అతిక్రమించడమే ఆ పాపం వల్ల వచ్చినటువంటి జీతం మరణం. అందుకే ఇక్కడ ప్రభువు చెప్తా ఉన్నాడు, భక్తిహీనుల ఇంటి మీద కదా శాపం వచ్చేస్తుందంట, నీతిమంతుల ఇంటి మీద కదా ఏమొస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. ఈరోజు అనేక మంది శాపాన్ని కోరి తెచ్చుకుంటున్నారు, శాపంలో పడిపోతున్నారు. ఇగో నేను దేవుడి బిడ్డని, నేను దేశాన్ని నమ్ముకున్నటువంటి బిడ్డని కొన్ని సంవత్సరాలుగా చెప్తా ఉన్నారు, కానీ ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు. కేవలం వాళ్ళ ఇల్లు రక్షణ పొందిన ఇల్లుగా కనిపించడం లేదు ప్రభు దృష్టికి. వాళ్ళ ఇల్లు నీతిమంతుల ఇల్లుగా కనిపించడం లేదు, వాళ్ళ ఇల్లు సువార్తను వెదజల్లే ఇల్లుగా ప్రభు దృష్టికి కనిపించడం లేదు. కనుక వాళ్ళ ఇంటి మీదకి ఒక్కోసారి శాపం వచ్చేస్తా ఉంది. ప్రియమైన దేవుని సంఘం, ప్రభు చెప్తా ఉన్నాడు, మన ఇల్లు ఎలా ఉందంటే నీతిమంతుల ఇల్లుగా ఉండాలంట. నీతిమంతుల ఇల్లుగా ఉండాలంట. మరొకసారి చూసినట్లయితే అదే సామెతల 15:6 ఒకసారి మనం చూసినట్లయితే 15:6 నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనుల కలుగు వచ్చుబడి శ్రమకు కారణం. చూస్తారా, భక్తిహీనుల వచ్చుబడి లేకపోయాము, కానీ అన్యులైనటువంటి వాళ్ళే ఆశీర్వదించబడుతున్నారంటే ఆ ఆశీర్వాదము కొద్ది కాలం మాత్రమే. ఆశీర్వాదం కొద్ది కాలం మాత్రమే. అందుకే అంటున్నాడు, నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి అంట. నిధి గొప్ప ధననిధి అంట నీతిమంతుల ఇల్లు. భక్తిహీనుల ఇల్లగా వచ్చుబడికి ఏంటమన్నారు, శాపం. భక్తిహీనులకు శ్రమకు కారణమైపోతా వచ్చుబడి, రాబడి కూడా లక్షల రూపాయలు మనకి ఇంట్రెస్ట్లకు ఇస్తా ఉంటాం, కానీ ఆ వచ్చి రాబడి ఏంటంటే మనకి శాపం. కనుక మన ఇల్లు ఎలా ఉండాలంటే నీతిమంతుని ఇల్లుగా ఉండాలని ప్రభు చెప్తా ఉన్నాడు. నీతిమంతులుగా ఉండాలని చెప్తున్నాడు. ఆఖరిగా ఒకసారి చూసినట్లయితే ఆశ్రయించే ఇల్లుగా చూడాలి. ఆశ్రయించి
ఎవరో దైవ సేవకులు వచ్చినప్పుడు, ఇగో దైవ సేవకులు నా ఇంటికి వచ్చారని చెప్పి సంతోషంతో వాళ్ళకి ఆశ్రయం చేయలుగా, మా ఆతిథ్యం చేయలుగా కనిపించారు. యాడపేట గ్రామంలో వచ్చినప్పుడు కొన్ని ఇల్లులు, కొంతమంది వాళ్ళ పేర్లు చెప్పలేను కానీ ఒక 2-3 ఇల్లులు మాత్రం వాళ్ళైతే మా యాదపేట గ్రామానికి సేవలు వచ్చారు, ఇక్కడ ఇంకా ఆరాధనలు జరుగుతాయి, ఇక్కడ ఇంకా పాటలు పాడుతారు, ఇక్కడ వాక్యం అవుతుందని చెప్పేసి ఎంతమంది ఎంత సంతోషించారంటే చాలా సంతోషించారు. అలానే సేవకుని కాక మనం ఆశ్రయించే ఇల్లుగా మనం కనిపించాలి. మన ఇంట్లో ఏమీ కనిపించదు, మన ఇంట్లో ఏమీ ఉండదు కనుక సేవకునికి ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, సేవకునికి ఎప్పుడైతే మనం గౌరవిస్తామో మన ఇంటి మీద కదా ఆశీర్వాదం వస్తుందట. ఒకసారి మనము ఆ దేవుని వాక్యం 2వ అధ్యాయం 4:9 చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంది. ఆ సునేమి పట్టణంలో ఎలిజా వెళ్ళాడు. 4:9 2వ అధ్యాయం చూద్దాం. ముందు కూడా సాధించలేదు. పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చి పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. చూస్తారా? చదువు. కావున అవి ఏం చేస్తుందో ఒకసారి చూడండి. కావున మేము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టుదాము. అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము ఉంచుదుము. అతను మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయడం చెప్పారు. చూసారా? ఆ వనురాలైనటువంటి స్త్రీ అన్న అలా చేసినటువంటి స్త్రీకి బయటలో పేరు పెట్టింది తెలుసా? గనురాలైనటువంటి స్త్రీ అంట. ఈ ఎలీషా దాసుడైనటువంటి ఈ గెహాజీ అనేక సార్లు ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆయన భక్తి కలిగినటువంటి దైవజనుడు వచ్చి పోతూ ఉన్నాడు కనుక ఆయన వచ్చిన చుట్టల్లా మన దగ్గర రెస్ట్ తీసుకోవాలండి, ఆయన ఆశ్రయం ఇవ్వాలి. మనం ఏదైనా దేవుని సేవకులు చేయాలని చెప్పేసి మన ఇంటి మీద గోడ పైన ఆయన ఒక రూమ్ కల్పించేసి ఆ రూమ్ లో ఒక స్తంభం, ఒక దీపం పెట్టేసి, ఒక మంచం పెట్టేసి ఆయన మంచి ఆతిథ్యం వద్దామండి. ఎందుకంటే ఆయన దైవ సేవకుల యొక్క దాసులు కనుక ఆయన మనం ఆశ్చర్యం కలిగి దేవుడు మనకు ఆశీర్వాదం పంపిస్తాడు. అలా చేసినంత గౌరవాలైనటువంటి స్త్రీ ఆ దేశం మొత్తం కరువు కనిపించిన ఆ స్త్రీ ఇంట్లో కరువు మరి కనపడలేదు. అందరూ